అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఉగాదికి పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని చాలామంది నన్ను కామెంట్లో అడుగుతున్నారండి. ఈ సంవత్సరం ఉగాది మనకి ఏప్రిల్ 9 మంగళవారంతో వచ్చింది కదా, అందుకనే చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఎందుకంటే మంగళవారం క్లీనింగ్ చేయకూడదు కాబట్టి. సో దీనికి రిలేటెడ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఉగాది పచ్చడి చేసుకోవాలని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఏ దేవుణ్ణి పూజించాలో చాలామందికి డౌట్ ఉంటుందండి. అంటే కొత్త సంవత్సరం కదా, ఈరోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మనకి సంవత్సరం మొత్తం కూడా మంచి జరుగుతుంది. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా ఉగాది రోజు తప్పకుండా మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయండి. అవేంటో చూద్దాం. మనకి ఈ ఉగాది పండుగ అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే అంటే పాడ్యమి రోజు వస్తుంది. అంటే కొత్త అమావాస్య అంటారండి. ఈ అమావాస్యని సోమవారం అమావాస్య ఉంటుంది, దాని నెక్స్ట్ డేనే మనకి ఉగాది పండుగ ఉంటుంది. చాలామంది ఉగాది ముందు రోజు అంటే అమావాస్య రోజు క్లీనింగ్ చేసుకుంటారు. అమావాస్య రోజు కూడా పూజా మందిరాన్ని, విగ్రహాలని, ఫోటోల్ని క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది అమావాస్య ముందు రోజు చేసుకుంటారు, కొంతమంది అమావాస్య వెళ్ళాక చేసుకుంటారు. మనకి ఉగాది పండుగ అన్నది కొత్త సంవత్సరం కాబట్టి ఇంటి మొత్తం ఎలాగో శుభ్రం చేసుకుంటాము. ఇంటితో పాటు దేవుళ్ళని పెట్టిన పూజా మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి కొత్త సంవత్సరంతో. సో ఉగాది పండుగ కంటే ముందే మనం ఈసారి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉగాది పండుగ మంగళవారం రోజు చేయకూడదు కాబట్టి ముందు రోజు సోమవారం ఆ రోజు క్లీన్ చేసుకోవచ్చు, అమావాస్య రోజు. లేదంటే శనివారం క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న బూజులు కానీ పూజా మందిరాన్ని కానీ సాటర్డే క్లీన్ చేసుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. ఇది ఎప్పటి నుంచో చాలామంది చెప్తారు మనకి శనివారం క్లీనింగ్ చాలా మంచిది అని. శనివారం కంటే ముందు శుక్రవారం మాత్రం క్లీనింగ్ చేయకూడదండి. మీకు కుదిరితే శని, ఆది, సోమ ఈ 3 డేస్లో ఎప్పుడైనా సరే క్లీనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఉగాది అనగా మనం పూజా మందిరం చాలా నీట్గా ఉంచుకోవాలండి. పూజ చేసుకోవడానికి సిద్ధంగా పసుపు కుంకుమ బొట్లు కూడా దేవుళ్ళకి పెట్టుకొని అలంకరించుకొని ఉంచుకోవాలి. ఈ టైంలో కరెక్ట్గా మనకి ఉగాది ముందు టైంలోనే కొంతమందికి పీరియడ్స్ ఆటంకం ఉంటే కనుక ఆ పీరియడ్స్ టైంలో క్లీనింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత క్లీన్ చేయించుకోండి. ఒకవేళ ఎవరు లేరు అనుకుంటే ఉగాది వెళ్ళిన తర్వాతే నిదానంగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికి తప్పవు కదండి, ఇవి అనుకోకుండా వచ్చేవి, మన చేతిలో ఏమీ లేదు. సో ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఉగాది పండుగ చేసుకొని ఆ తర్వాతే క్లీనింగ్ చేసుకోండి. అలాగే ఈ ఉగాది పండుగ నుంచి మనకి వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే పాడ్యమి రోజు నుంచి లలిత అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. సో ఈ మాసంలో ఈ 9 రోజులు అంటే పాడ్యమి మొదలు ఉగాది పండుగ మొదలు నవమి వరకు అంటే శ్రీరామ నవమి రోజు వరకు కూడా ఈ 9 రోజులు లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తారండి. ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా పూజా మందిరం క్లీన్ చేసుకొని అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకొని చేయొచ్చు. పీఠం కుదరకపోయినా పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా ఉగాది పండుగ విషయానికి వస్తే ఉగాది పండుగ రోజు తప్పకుండా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే తెల్లవారుజామున సూర్యోదయం అవుతూ ఉన్న సమయంలోనే, అంతకంటే ముందు కానీ నిద్ర లేచి ఒంటి నిండా తలకి నువ్వుల నూనె అద్దుకొని తలంటు స్నానం చేయాలి. దీనిని అభ్యంగన స్నానం అంటారు. మనకి ప్రతి పండుగకి ముఖ్యంగా ఇలాంటి కొత్త సంవత్సరంలో ఇలా తైల అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలని చాలామంది పురాణాల్లో మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారండి. ఇలా ఎందుకు చేయాలి అంటారు అంటే ఇలా తైల అభ్యంగన స్నానం చేయడం వలన మనలో ఉన్న అలక్ష్మి దూరమైపోయి, అంటే లక్ష్మీదేవి అక్క, ఆ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారిని అలక్ష్మి అంటారు కదండి, ఆ లక్ష్మి దూరమైపోయి శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అంటారు. సో ప్రతిరోజు ఇలా ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయినా ఇలాంటి స్పెషల్ డేస్లో తప్పకుండా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా స్నానం ఆచరించండి. ఇంకా ఉగాది రోజు చేయవలసిన రెండవ పని, స్నానం అవ్వగానే మనం చేసే మొట్టమొదటి పని పూజే కదండి. ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ పూజ మొట్టమొదట గణపతికి చేసుకోవాలి.
అంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరగాలని గరిక సమర్పించుకుంటూ వినాయకుడికి వీలైతే షోడశోపచారాలతో, అలా రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా సరే గణపతికి తప్పకుండా మొదటి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి కులదైవాన్ని పూజించాలి. మీ ఇంటి కులదైవం ఎవరో మీకు తెలిసినట్లయితే ఆ దైవాన్ని పూజించండి. ఒకవేళ తెలియకపోతే మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఆ దేవుడికి పూజ చేసుకోవాలి. అలాగే ఈ ఉగాది రోజు తప్పకుండా పూజించవలసింది కాలపురుషుణ్ణి. కాలపురుషుడు అంటే ఎవరు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది కదండి. మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కాలం కలిసి వస్తే ఏదైనా మనకు అనుకూలంగానే జరుగుతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా. ఇలా మనం చేసే ప్రతి పనిలో మనకి కాలం కలిసి రావడం కోసం కాలపురుషుణ్ణి పూజించాలి. మనకి శాస్త్ర ప్రకారంగా ఈ విశ్వం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఉన్నది ఆ విష్ణుమూర్తి యొక్క విరాట్ స్వరూపం అని చెప్తారండి. అందుకని కాలపురుషుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం పురుష సూక్తం అని మనకి ఒక స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని చదవాలి. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా కాలపురుషుడికి సంబంధించిన అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన స్తోత్రం కాబట్టి తప్పకుండా ఈ ఉగాది పండుగ రోజు విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేయాలని చెప్తారు. చాలామందికి చదవడం రాకపోతే కనీసం ఫోన్లో ప్లే చేసుకుంటూ పూజ చేసుకునేటప్పుడు భక్తితో అక్కడ వచ్చే శ్లోకాన్ని మనం శ్రద్ధగా విన్నా కూడా మనకి అంతే ఫలితం వస్తుందండి. చదవలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఉగాది రోజు చేయవలసిన 4వ పని ఉగాది పచ్చడి తినడం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి. అందులో ముఖ్యంగా ఉండవలసినది వేప పువ్వు. ఇది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. సో ఈ నెక్స్ట్ వచ్చే సమ్మర్ సీజన్కి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలానే 5వ పని పంచాంగ శ్రవణం. చాలా గుళ్ళల్లో మీరు దగ్గరలో ఉన్న ఏ గుళ్ళో చూసుకున్నా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారండి. అంటే ఏ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని పంతులు గారు ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. అలా గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే మనకి భక్తి టీవీలో కూడా చెప్తారండి ఉగాది పండుగ రోజు. లేదంటే మీ ఇంట్లో పంచాంగ శ్రవణం తెచ్చుకొని ఇంట్లో అయినా సరే ఆ పంచాంగానికి పూజ చేసుకొని పంచాంగ శ్రవణం చేసుకోవచ్చు. అలానే ఈ ఉగాది పండుగ రోజు తప్పకుండా చేయవలసిన అతి ముఖ్యమైన పని, మనకి ఈ సమ్మర్ సీజన్లో దారిన వెళ్తూ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడో ఒక చోట అనుకోకుండా స్ట్రక్ అయిపోతారు కదా కొంతమంది, అంటే ట్రావెలింగ్లో వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఎక్కువగా వాటర్ కోసమని లేదా బాడీ కూల్గా ఉండడానికి మజ్జిగ కానీ సో ఇలాంటి వాటి కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటారండి. ఈ సమ్మర్లో ఎవరికైనా సరే వీలైనంత వరకు మీరు ఇది వరకు పాతకాలంలో చూస్తే పెద్ద పెద్ద కుండలు పెట్టి చలివేంద్రాలు పెట్టేవాళ్ళండి. అందులో నీళ్ళు ఎప్పుడు కూడా చల్లగానే ఉండేవి, బయట ఎంత ఎండగా ఉన్నా సరే. సో అలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా బటర్ మిల్క్ లాంటివి మనకి బయట హోటల్లో క్యాన్స్ అమ్ముతారు కదండి, అవి కానీ ఇంట్లో తయారు చేసి కానీ ఈ మజ్జిగ లాంటివి సమ్మర్లో పంచితే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు ఇలాంటి పనులు చేయడం వలన మనకి ఎంతో పుణ్యం వస్తుంది. అలానే ఈ సమ్మర్లో అందరికీ యూజ్ అయ్యే కొత్త బట్టలు, విసిన కర్రలు, చెప్పులు, గొడుగులు, అలాగే వాటర్, ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే మ్యాంగోస్ ఇలాంటివి దానం చేయడం వలన మనకి ఎంతో పుణ్యం కలుగుతుందండి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం చేసే స్నానం, జపం, పూజ వీటన్నిటికన్నా మనకి అతి ముఖ్యమైన పని అంటే ఎక్కువ పుణ్యాన్ని తెచ్చిపెట్టే పని ఈ దానం లాంటి పనులు చేయడం అండి. ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరంలో వీలైనంత వరకు దానం చేయడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఉగాది పండుగ రోజు ఆచరించి చూస్తే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో కొంత పుణ్యం అనేది వస్తుందండి. ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుంది. మనకి భరించలేని కష్టాలు కానీ ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు కానీ వచ్చినప్పుడు వాటి బారి నుండి ఆ భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. ఇక చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పాడ్యమి నుంచి మనకి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను కదా. ఈ వసంత నవరాత్రులు మొదటి రోజు అంటే లలిత అమ్మవారిని పూజించవలసిన మొదటి రోజు కూడా ఉదయం మీరు గణపతి పూజ, ఇష్టదైవం పూజ, కులదైవం పూజ అలా
మిగిలినవన్నీ అంటే తప్పకుండా ఆ రోజు గుడికి కూడా వెళ్ళాలండి. ఉగాది పండుగ రోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి కానీ, శివాలయానికి కానీ, ఏ గుడికైనా సరే వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావాలి. ఇక సాయంత్రం ఈ నవరాత్రుల సమయంలో మీకు వీలైతే లలిత అమ్మవారి పూజ తప్పకుండా చేసుకోండి. అలాగే ఎంతో శక్తివంతమైన లలిత అష్టోత్తరం చదువుకొని లలిత సహస్రనామాన్ని పారాయణం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈ లలితా నవరాత్రులు అంటే వసంత నవరాత్రులకి సంబంధించి మీకు ఫుల్ వీడియో కావాలి, ఈ నవరాత్రులు ఎలా చేయాలో తెలియాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నవరాత్రులను వ్రతంలాగా నిష్ఠగా చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ వ్రతం చేయలేకపోయినా ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ నియమాలు పాటించాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఉగాది పండుగకి సంబంధించిన వీడియో ఇదండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ ఉగాది పండుగ అందరూ చాలా బాగా జరుపుకోవాలని, సర్వ విఘ్నాలను తొలగించే ఆ గణపతి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.